అందరికీ నమస్కారం. కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల గారు పోటీ చేశారు. వైఎస్ షర్మిల గారికి ఇది కడప పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు వస్తాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే ఓటు ఎవరికి వేసినప్పటికీ షర్మిల గారి పైన అభిమానంతో, షర్మిల గారు మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ముఖ్యంగా ఆ వ్యక్తి ఉండడంతో ఒక ఓటు ఎమ్మెల్యేకి ఎవరికి వేసినా సరే ఎంపీకి మాత్రం షర్మిల గారికి వేశారు. అదేవిధంగా షర్మిల గారు షర్మిల గారి అమ్మగారు వీడియో ఇవ్వడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది. షర్మిల లాంటి వ్యక్తులు పార్లమెంట్కి వెళ్తే మన కడప సమస్య, ఇది మన ఆంధ్రప్రదేశ్ సమస్యలను ఆమె పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తారు, పార్లమెంట్లో అడుగుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా మన కడప స్టీల్ గురించి అడగడు, వైజాగ్ స్టీల్ గురించి అడగడు, ప్రత్యేక హోదా గురించి అడగరు, రైల్వే జోన్ గురించి అడగరు, ఏ దాని గురించి అడగరు వీళ్ళు. ఎందుకంటే ముడ్డి కింద కేసులు ఉన్నాయి. వీళ్ళ కింద ఏమవుతుంది అంటే అందువల్ల చంద్రబాబు నాయుడు అంతే. చంద్రబాబు నాయుడు ఒక పక్క ఓటు కేసులు తెలంగాణలో, ఈడేమో స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు మోడీ కింద బానిసలు నోరు తెరిచేటట్టు లేరు. కానీ షర్మిల మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్. షర్మిల గారు మాత్రం ఆమె కూడా పార్లమెంట్లో మాత్రం అడుగు పెట్టిందా, టైగర్ వన్స్ ఎంటర్స్ వన్స్ అగైన్ ది రిపీట్స్ అని అసెంబ్లీ పార్లమెంట్ మాత్రం మోగిపోతుంది. నేను కూడా షర్మిల గారికి ఓటు వేసాను. అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను కడపలో విచారించుకుంటే కూడా ఒక ఓటు ఎమ్మెల్యేకి ఎవరు వేసినా తెలియదు, ఎంపీకి మాత్రం షర్మిల గారికి వేశారు. వాళ్ళ అమ్మ వీడియో వదలడం చాలా ప్లస్ పాయింట్ అయింది. అదేవిధంగా కూడా షర్మిల అనే వ్యక్తి షర్మిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు సీలినాయా లేదా టీడీపీ ఓట్లు సీలినాయా అనేది ఎవరికి వేసినారని చెప్పి రిజల్ట్ దాకా ఎవరికి చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు షర్మిల గారికి పడినాయా, టీడీపీకి వేయాల్సిన ఓట్లు షర్మిల గారికి పడినాయా అనేది అయితే తెలియదు. క్లియర్ క్రిస్టల్గా అయితే ఓవరాల్గా నాకు తెలిసిన వరకు టీడీపీ ఓట్లు, ఇటు వైఎస్ఆర్సీపీ ఓట్లు 2 ఓట్లు కూడా షర్మిలకు పడినాయి. షర్మిల అనే వ్యక్తి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఒకటి ఎంపీకి మాత్రం చాలామంది హస్తం గుర్తుకు వేశారు. కనుక షర్మిల లాంటి వ్యక్తులు పార్లమెంట్కి వెళ్ళాలా. ఎందుకంటే ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తులు, మాట్లాడే వ్యక్తులు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండాలా. ఈ కేసులు ఉండే వ్యక్తులు ఇప్పుడు అవినాష్ రెడ్డి కానీ, పోటీలో ఉన్న అవినాష్ రెడ్డి కానీ, భూపేష్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా భూపేష్ రెడ్డి ఒక వాయిస్లెస్ పర్సన్, అలాగే అవినాష్ రెడ్డి మనకు తెలిసిందే మా బాబాయ్ తొక్కడాలు చేసిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి వాళ్ళు పోయే బదులు షర్మిల వెళ్ళాలా. షర్మిల గారికి మాత్రం కంపల్సరీగా ఆమె ఎఫెక్ట్ ఉంది, ఆమె గెలవబోతుంది. జై హింద్, జై హింద్.